హలో వ్యూవర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఫర్ 1K సబ్స్క్రైబర్స్. ఈరోజు నేను మీకు రామాయపట్నం బీచ్ రిసార్ట్ అండ్ రామాయపట్నం బీచ్ చూపిస్తున్నానండి. ఇది రామాయపట్నం బీచ్ రిసార్ట్ ఎంట్రన్స్ అండి. ఇలా మనం నడుస్తూ వెళ్తే మనకి బీచ్లో ఉండే కాటేజెస్, నెక్స్ట్ మళ్ళీ బీచ్లోనే ఒక బంగ్లా ఉంటుందండి అది, నెక్స్ట్ మళ్ళీ అక్కడ చిన్న చిన్న శాండ్ పిట్స్ లాగుంటాయి అవి. దీని లోపల ఒక రెస్టారెంట్ కూడా ఉంటుందండి, దానిలోనే మనం ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినొచ్చు. అది ఇవన్నీ మనము దాటుకుంటూ వెళ్తే మనకి బీచ్ ఉంటుంది అనమాట. మనము మంచిగా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం వెళ్ళే రూటు స్ట్రైట్గా వెళ్తే మనకి బీచ్ వస్తుందండి. బీచ్కి నేను, మా బాబు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరం కలిసి వెళ్ళామండి. మా చెల్లి వాళ్ళ పాప, మేము అందరం వెళ్ళాము. ఇప్పుడు మనం వెళ్తూ ఉండగా మనకు ఒక రైట్ సైడ్లో రెస్టారెంట్ కనిపిస్తుందండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇదిగోండి, ఈ రైట్ సైడ్ మనకి కనిపించేది రెస్టారెంట్ అనమాట. ఇక్కడ మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. మేము అక్కడే ఉంటాం కాబట్టి మేమేమి అక్కడ స్టే చేయమండి. మా ఇంటి దగ్గర నుంచి బీచ్కి వెళ్ళేసి వస్తుంటాం అనమాట. ఇప్పుడు ఆ రిసార్ట్లో మనం ఫుడ్ ఆర్డర్ చేసేసి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్తాడమే. మనం రెస్టారెంట్ దాటి మనం స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ ఒక డార్మెటరీ రూమ్స్ ఉంటాయండి. తర్వాత దాన్ని దాటుకొని మనం వెళ్తూ ఉంటే మనకి కాటేజెస్ కనిపిస్తాయి అనమాట. కాటేజెస్ మనకి బీచ్కి చాలా దగ్గరలో ఉంటాయి. ఇదిగోండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఇదేమో డార్మెటరీ రూమ్స్ అండి ఇవి. తర్వాత దీన్ని కొంచెం ముందు, ఇప్పుడు మనం నడుస్తున్నాం చూడండి, ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఇది రైట్ సైడ్ కనిపించేవన్నీ కాటేజెస్ అండి. ఈ కాటేజెస్ మనం ప్రీ బుక్ చేసుకోవాలి. ప్రీ బుక్ చేసుకొని మనం ఉండొచ్చు అనమాట. యాక్చువల్గా దీనికి మనకి సాటర్డే సండే అలా అయితే మనకి ఫుల్ రష్ ఉంటుందండి. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇట్లా వెళ్తూ ఉన్నాం చూసారా, ఇదిగోండి రైట్ సైడ్ నేను చూపించినవి ఇవి కాటేజెస్ అండి. కానీ ఇవి కూడా బాగుంటాయండి, వెల్ మెయింటైన్డ్. ఇలా మనము స్టే చేయొచ్చు అనమాట వీటిల్లో. ఇప్పుడు మనం ఇవి కొంచెం దాటుకుంటూ వెళ్తే మనకి బంగ్లా కనిపిస్తుందండి. ఇదిగోండి, ఇవి కాటేజెస్. దీన్ని ఇక్కడ మనము ఒక పిక్నిక్ లాగా కానీ అలాగా ఏదైనా గ్యాదరింగ్ కానీ బాగా మంచిగా చేసుకోవచ్చు అండి. బాగా వాస్ట్ ప్లేస్ ఉంటుంది, మంచిగా రోడ్స్ కిడ్స్ అన్నీ బాగున్నాయి అన్నమాట. మనం ఏమైనా ఒక గ్యాదరింగ్ కానీ అలాంటివన్నీ చేసుకోవచ్చు. ఈ బంగ్లాలో ఇలాంటి గ్యాదరింగ్స్ అవన్నీ జరుగుతుంటాయండి. అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మేము వెళ్ళిన టైంలో అక్కడ ఒక గ్యాదరింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. ఇలా మనం పోతూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ ఒక బంగ్లా కనిపిస్తుందండి. అదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. దానిలో మామూలుగా ఏదైనా గ్యాదరింగ్స్ అలాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట రైట్ సైడ్. ఇది బ్రిటిషర్స్ టైంలో వాళ్ళు కట్టించినది అండి. తర్వాత జస్ట్ కొన్ని మరమ్మతులు లాంటివి చేశారు. అదిగోండి చూపిస్తున్నారు చూడండి పిల్లలు ఇక్కడ అని. ఈ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సాటర్డే సండే అయితే మాత్రం చాలా మంది ఉంటారండి. బాగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఏదైనా చిన్న చిన్న పార్టీస్ అయితే మనం ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. అదిగోండి, ఇది బంగ్లా అనమాట. అక్కడ బయట ఏదో ఒక కమ్యూనిటీకి సంబంధించిన గ్యాదరింగ్ ఏదో జరుగుతుందనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఈ రోడ్ స్ట్రైట్గా మనం వెళ్తే డైరెక్ట్ మనల్ని బీచ్ దగ్గర తీసుకొని వెళ్తుందండి. ఈ రోడ్డు మనము స్ట్రైట్ వెళ్తూ ఉంటే మనకి బీచ్ వస్తుందండి. ఇక్కడ మనకి పార్కింగ్ కానీ వేటికి మనకి ఇష్యూ ఉండదండి. మొత్తం అంత బాగా ప్లేస్ ఉంటుంది. ఎన్ని వెహికల్స్ అయినా కానీ ఇక్కడ మంచిగా పడతాయి అన్నమాట. అక్కడ బయట మనకి ఇదిగోండి వెళ్తూ ఉన్నాం, మనము బీచ్కి చాలా దగ్గరలో ఉన్నాం అనమాట. ఇదిగోండి మీకు కనిపిస్తుంది ఇప్పుడు బీచ్. ఇదిగోండి వచ్చేసాం మనము బీచ్ దగ్గరికి. మేము వెళ్ళినప్పుడు పక్క రోజు నుంచి తుఫాను స్టార్ట్ అవుతుందని అన్నారనమాట. సో కొంచెం బీచ్ కొంచెం పోటు ఎక్కువ ఉందన్నమాట. కానీ చాలామంది జనాలు అయితే ఉన్నారండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనం మంచిగా అయితే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎంట్రన్స్లో ఒక గణేష్ బొమ్మ ఉందండి, విగ్రహం అనమాట. పిల్లలు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని అప్పుడు బీచ్ దగ్గరికి వెళ్తున్నారు. ఇదిగోనండి, మనము రామాయపట్నం బీచ్ దగ్గరకు వచ్చేసాం. బీచ్ దగ్గరికి వచ్చిన తర్వాత పిల్లల గోల అయితే మాత్రం అంత ఇంత లేదండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు.
మేము జస్ట్ ఓన్లీ కాళ్ళు కడిగేసి తీసుకొచ్చేద్దాం అనుకున్నాము, కానీ పిల్లలు మాత్రం అస్సలు ఊరుకోలేదు. మొత్తం మంచిగా మునిగేసేసేసారు, బాగా తడిచిపోయారు అనమాట. చూడండి, అసలు మేము ఆపుతున్నామన్నా కానీ వాళ్ళు అసలు ఆగట్లేదు, వెళ్ళిపోతున్నారు. బీచ్ అయితే మాత్రం చాలా బాగా కామ్గా ఉంటుందండి. బాగా అంటే పెద్ద హ్యూజ్ క్రౌడ్ ఉండదు, అలానే అసలు ఎవరు లేకుండా అయితే ఉండరు. బాగుంటుంది అనమాట, పీస్ఫుల్గా ఉంటుంది. మనం మంచిగా ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మా పిల్లలు మేము అందరం అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఒకసారి ఈ రామాయపట్నం బీచ్ మీకు దగ్గరలో అయితే మాత్రం వెళ్ళి కంపల్సరీగా విజిట్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే మాకు కమెంట్ సెక్షన్లో ఒకసారి కమెంట్ చేయండి నైస్ అని. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిచ్ డైలీ.